వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఐఐటీలకు మరో మార్గం జామ్ అండి. ఐఐటీ జామ్ 2026 నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది మనకి 22 ఐఐటీల్లో సైన్స్ పీజీ ప్రోగ్రామ్లో ప్రవేశాలండి. ఇది మనకి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి దరఖాస్తులు ప్రారంభమైనవి. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అండి. ఇది మనకి ఎంఎస్సి పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారండి. దీనికి దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సిలబస్ అంశాలు చూద్దామండి. ఇక్కడ మనకి సైన్స్ రంగంలో కెరియర్ కోరుకునే వారికి చక్కటి మార్గం ఉండేది. మనకి ఇక్కడ పిహెచ్డి కోర్సుల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ని సొంతం చేసుకుని సైన్స్ రంగంలో కెరియర్ అవకాశాలు అందుకోవచ్చు. జామ్ 2026 ఐఐటి బాంబే నిర్వాహక ఇన్స్టిట్యూట్గా ఉందండి. 22 ఐఐటీలతో పాటు మరెన్నో సంస్థలు మనకి దీనికి ప్రవేశాలు కల్పిస్తున్నాయండి. నాన్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ప్రవేశం కోసం ప్రత్యేకంగా సెంట్రల్ కౌన్సిలింగ్ ఫర్ ఎంఎస్సి టెక్ అడ్మిషన్స్ మనకి నిర్వహిస్తున్నారు. జామ్ స్కోర్తో ప్రవేశం కల్పించే కోర్సులు అండి. ఎంఎస్సి టెక్, ఎంఎస్సి రీసెర్చ్, ఎంఎస్సి టెక్ డ్యూయల్ డిగ్రీ, జాయింట్ ఎంఎస్సి అండి, పిహెచ్డి, అలాగే ఎంఎస్సి పిహెచ్డి అండి, డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. మనకి 22 ఐఐటీల్లో దాదాపు 3000 సీట్లతో పాటు నాన్ ఐఐటి విద్యా సంస్థల్లో 2300 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయండి. జామ్ 2026 స్కోర్ ఆధారంగా ఆ ఇన్స్టిట్యూట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని పొందవచ్చు. దీంట్లో 7 పేపర్లు అండి. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అలాగే మ్యాథమెటిక్స్ అండి, ఫిజిక్స్లో జామ్ పరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత అర్హతలు ఏంటంటే మనకి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతలై ఉండాలి. 2026లో డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. మనకి భారతీయ డిగ్రీలో ఉన్న విదేశీయులు కూడా దరఖాస్తు అర్హులే. జామ్ పరీక్షను కంప్యూటర్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారండి. దీనిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 7 టెస్ట్ పేపర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా వీటిలో 1 లేదా 2 పేపర్లు హాజరు కావచ్చండి. 2 పేపర్లు హాజరయ్యే అభ్యర్థులు ఒకే సమయంలో పరీక్షా సెషన్ లేని విధంగా 2వ టెస్ట్ పేపర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు దేశవ్యాప్తంగా 22 ఐఐటీలో 3000 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి అకాడమిక్ ప్రోగ్రామ్స్, మనకి రిజర్వేషన్ విధానం, తుది ప్రవేశ ఖరారు చేస్తారండి. దరఖాస్తు చేసుకునే విధానం మనకి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రారంభం మనకి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. చివరి తేదీ వచ్చి 12/10 అండి 2025. జామ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ 5/1 నుంచి స్టార్ట్ అవుతుంది 2026. జామ్ పరీక్ష తేదీ 15/2/2026 అండి. ఇక్కడ మనకి పరీక్ష వెల్లడి తేదీ 23/2026. మనకి కింద వెబ్సైట్ ఇచ్చారండి. ఈ వెబ్సైట్లో మనకి సమాచారం అంతా ఉంటుంది. దీనికి సంబంధించిన జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.